హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా వీడియో విన్న వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఏదైనా కంటెంట్ మీద వీడియో కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని మీద నేను తప్పనిసరిగా వీడియో చేస్తాను. ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో కొంచెం దూకుడుగా ఉన్న యువతే కానీ మనుషులకే కానీ అవగాహన కల్పిద్దామనే ఉద్దేశం మీద నేను ఈ ఛానల్ పెట్టాను. కాబట్టి అనేకమైన సమస్యలు ఉన్నాయి, కానీ కామెంట్స్ మాత్రం ఎక్కువ రావట్లేదంటే వీడియోస్ ఎక్కువ చూడట్లేదని నేను అనుకుంటున్నాను. చూస్తే కనుక కామెంట్ చేయండి. నచ్చకపోతే కనుక ఈ కంటెంట్ సరిగ్గా లేదని కూడా మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం నేను దాన్ని సరి చేసుకొని మీకు మంచి వీడియోలు అందిస్తే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, టీనేజ్ ప్రభావం, ప్రమాదం. మనిషి జీవితంలో అత్యంత మర్చిపోలేని ఎన్నో మంచి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు, గుర్తుండిపోయే దశ ఏదంటే టీనేజ్. ఎందుకనంటే అప్పుడు వరకు తల్లిదండ్రుల మాట తప్ప వేరే మాట తెలియని మనం, వాళ్ళు చూపించిన దారి తప్ప వేరే దారి తెలియని మనం, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్ప వేరే నిర్ణయాలు మనం తీసుకోలేని దశ నుండి స్వతంత్రంగా నాకు నేను ఏదైనా చెయ్యగలను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చే దశ, హ్యాపీనెస్ ఇచ్చే దశ, తెగింపు, ధైర్యం, ఏదైనా సరే ప్రపంచంలో నాకు మించిన వాడు ఎవడూ లేరు అని ఉత్సాహపరిచే దశ ఏదంటే టీనేజ్. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులకి అత్యంత భయం, ఆందోళన కలిగించే దశ కూడా టీనేజే. వాళ్ళ యొక్క పిల్లల యొక్క టీనేజ్కి వచ్చినప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, వీడు నిన్నటి వరకు నేను ఏది చెప్తే అది చేసేవాడు, ఇప్పుడు నేను ఏదన్నా చెప్తుంటే దాన్ని నెగ్లెక్ట్గా తీసుకుంటున్నాడు, సోది చెప్తున్నావు అనుకుంటున్నాడు, నా బుర్ర తినేస్తున్నావు అంటున్నాడు, ఎక్కువ లెక్చరర్ ఇవ్వద్దని చెప్తున్నాడు, అవసరమైతే ఎదురుకిస్తున్నాడు, తిరగబడుతున్నాడు. ఇవన్నీ వాళ్ళు ఊహించని సంఘటనలు. మనం కూడా టీనేజ్ దశ నుంచి వచ్చిన వాళ్ళమే. బట్ డ్యూ టు గ్యాప్ ఆఫ్ జనరేషన్ చాలా మార్పులు తీసుకొచ్చింది. అయితే ఈ జనరేషన్లో కూడా టీనేజ్లోకి వచ్చిన వాళ్ళందరూ తల్లిదండ్రుల మీద తిరగబడేవాళ్ళు కాదు, ఎదురుకిచ్చేవాళ్ళు కాదు. కానీ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళు అనుకున్నదే జరగాలి, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనే నిర్ణయాల మీద ఉండటం వల్ల ఏది తప్పో ఏది ఒప్పో తెలియని దశలో కొన్ని సార్లు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి సంబంధం లేకపోయినా ప్రమాదంలో పడే సంఘటనని మీకు ఒక అవగాహన కల్పించి, తల్లిదండ్రులు చెప్పిన మాటే మనకి ఎంత ముఖ్యమో అని మీకు అవగాహన కల్పించటానికి ఈరోజు ఈ టాపిక్ ఎన్నుకున్నాను. ఈ టాపిక్లో కూడా అందరిలాగానే చిన్న వయసు నుంచి టీనేజ్కి వచ్చిన ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. ఒక అమ్మాయి పేరు స్వప్న, ఒక అమ్మాయి పేరు గీత. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరుగుతారు, బాగా చదువుకుంటారు, ఒకళ్ళంటే ఒకళ్ళు పోటీ పడి చదువుకుంటారు. అలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి స్వప్న అన్న అమ్మాయి బాగా రిచెస్ట్ పర్సన్ అయినా, గీత అనే వాళ్ళ డాడీ ఒక బట్టల షాప్లో చిన్న గుమ్మస్తాగా పనిచేస్తారు. అయినా సరే వాళ్ళకి పసితనంలో ఏర్పడిన ఫ్రెండ్షిప్ పెద్ద అయిన తర్వాత కూడా కొంతకాలం వరకు బాగానే కలిసి ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా టీనేజ్ వచ్చిన తర్వాత కూడా కలిసి ఉన్నారు. ఈ గీత అనే అమ్మాయికి ఒక అక్క, ఒక అన్నయ్య కూడా ఉంటారు. 10th క్లాస్ వరకు చాలా ఫస్ట్ మార్కులతో పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత స్వప్న అన్న అమ్మాయి యొక్క మనస్తత్వంలో
కొంచెం మార్పులు రావటం, అప్పటి వరకు చదువు మీద ధ్యాస పెట్టిన ఆ అమ్మాయి ఎంజాయ్మెంట్, షికార్లు, ఫ్రెండ్స్, ఫోన్లు, చాటింగ్స్ వీటికి అలవాటు పడిపోయి ఈ గీత కూడా పక్కన ఉన్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని కూడా అనేక సార్లు కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకి వాటికి రమ్మంటే నేను రాను, మా ఫ్యామిలీ పరిస్థితి వేరే, మీ ఫ్యామిలీ పరిస్థితి వేరే అని చెప్పి 4 రోజులు బుద్ధుడిలాగా మాట్లాడద్ది. 5వ రోజు 6వ రోజు వాళ్ళు చేస్తున్న ఎంజాయ్మెంట్లు స్కూల్లో కాలేజీకి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయితో చెప్పేటప్పటికి ఈ అమ్మాయి కూడా గ్రాడ్యువల్ గా అట్రాక్ట్ అయిపోవటం, ఆ అమ్మాయితో పాటు సినిమా షికార్లకు వెళ్ళటం. ఎందుకంటే ఈ అమ్మాయికి డబ్బులతో పని లేదు, ఎందుకంటే మొత్తం అంతా స్వప్నాన్న అమ్మాయే బేర్ చేస్తుంది కాబట్టి అలాగే షికార్ల కాటికి వెళ్ళటం. గీత వాళ్ళ నాన్నగారికి తెలిసి ఒకసారి నిలదీస్తే ఈ రోజు క్లాసులు ఏమండి లేవు డాడీ, అందు గురించే సినిమాకి వెళ్ళాను, తప్పేంటి అనేటప్పటికి వాళ్ళ నాన్న షాక్ అవుతారు. ఎప్పుడు అటువంటి మాట వినలేదు ఆ అమ్మాయి నోటంట. సరే ఆయన కూడా ఏం మాట్లాడరు. సరే ఇంకో 4 రోజులు అయిన తర్వాత అమ్మా ఈ రోజు నాకు భోజనం వండొద్దు, నేను స్వప్నాల ఇంట్లో భోజనం చేసి అక్కడే పడుకుంటానంటే వాళ్ళ డాడీ అంటారు, ఏమ్మా ఏమైంది కొత్తగా మాట్లాడుతున్నాం ఏంటంటే, ఇక్కడ నాకు ఏసీ అలాంటివి ఏమి లేవు డాడీ, స్వప్నాల ఇంట్లో అయితే కనుక చక్కగా ఏదన్నా హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకుంటాం, బిర్యానీ తింటాం, ఏసీలో పడుకొని కబుర్లు చెప్పుకుంటాం అని చెప్పి మాట్లాడుతూ ఉండంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటది. అలాగా ఊహించని ఈ పరిణామాలకి వాళ్ళ నాన్నగారు మనసులో చాలా బాధపడతా ఉంటారు. వాళ్ళమ్మ కూడా ఎన్ని చెప్దామని చూసినా సరే వాళ్ళమ్మ మాట అంటే ఇంకా తీసి అవతల పడేసి ఎదురుకిచ్చే స్థాయికి వెళ్ళిపోద్ది. సరేనని చెప్పి వాళ్ళ నాన్నగారు సరైన టైం కోసం వెయిట్ చేద్దాం, ఆ అమ్మాయికి మనం ఈ టైంలో ఏది చెప్పినా సరే ఇంకా మొండిగా తయారవుతారు, ఏదో ఒక రోజు నేనంటే ఏంటో తెలిసే రోజు, మన విలువ తెలుసుకునే రోజు కంపల్సరీగా ఒకటి అనేది వస్తుంది, ఆ రోజు నేను చెప్దామని ఆయన అనుకుంటాడు. కానీ ఆ తర్వాత రోజు ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఏమంటదంటే, డాడీ స్వప్న నేను ఇంకో కొంతమంది ఫ్రెండ్స్ కలిపి మేము వేరే ఊరు పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాం, అది టూరిస్ట్ ప్లేసు అని చెప్పేటప్పటికి వాళ్ళ నాన్నగారు ఎటు పరిస్థితిలో నేను ఆడపిల్లని ఒంటరిగా పంపించను, ఒంటరిగా ఏంటి మేము ఇంకా ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో నేను పంపించను, ఎందుకంటే ఈ రోజులు బాగోలేదు, మీరు 4 రోజులు ఉంటాకి వెళ్తానంటున్నారు, ఎక్కడ ఉంటారు ఏంటంటే లాడ్జిలో ఉంటాము, మా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒక్కళ్ళమేనేంటి, మీరు ఇంకా పాతకాలం మనుషుల్లాగా మాట్లాడుతున్నారేంటి డాడీ, ఇప్పుడు మనకి డబ్బు ఉండాలే కానీ కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి అని చెప్పేటప్పటికి అయినా వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోతే బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను భోంచేయను అని చెప్పి వీళ్ళు నిద్రపోయిన తర్వాత చెప్పకుండా తలుపు తీసుకొని స్వప్నాల ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గర పడుకొని వాళ్ళు అనుకున్నట్టుగానే తెల్లారి ప్రొద్దున్నే వేరే ఊరు టూర్కి వెళ్ళిపోతారు. లెగిసి చూసేటప్పుడు కూతురు ఇంట్లో ఉండదు. మామూలుగా అయితే కనుక ఏమైపోయింది అనుకునేవాడు, కానీ ఆల్రెడీ చెప్పింది కదా రాత్రి టూర్కి వెళ్తున్నామని. సరే అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడరు, వీళ్ళు టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళిన రోజు అక్కడ ఒక లాడ్జిలో స్టే చేస్తారు. స్టే చేసి చక్కగా హ్యాపీగా భోంచేసి పడుకున్న తర్వాత మధ్యరాత్రి అయ్యేటప్పటికి డోర్ల సౌండ్ అవుద్ది, ఎవరో నాక్ చేస్తున్నారు, ఏంటని చూసేటప్పటికి పోలీసు వాళ్ళు ఉంటారు. పోలీసు వాళ్ళు మొత్తం బయటికి రండి అని చెప్పేటప్పటికి వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు చాలా మందిని పోలీసు వాళ్ళందరూ తీసుకొస్తా ఉంటారు. కిందకి తీసుకొచ్చిన తర్వాత అసలు విషయం ఏంటయ్యా అంటే, వేరే స్టేట్కి తీసుకొచ్చిన అమ్మాయిల్ని తీసుకొచ్చి అక్కడ లాడ్జీలో ఒక ముఠా వాళ్ళు డిబాచింగ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావటం, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వాళ్ళు ఆ ముఠాకు సంబంధించిన వాళ్ళు అని చెప్పి మొత్తం అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతాడు. వీళ్ళకి చెమటలు పెట్టేసేసి భయంతో ఆ ఎస్ఐ గారు కాళ్ళ ఏళ్ళబడి, మేము అలాంటి వాళ్ళం కాదండి, కావాలితో మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినంటే ఎక్కువ మాట్లాడితే మేము ఎంక్వైరీ చేసే వరకు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టమని స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోతే వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. అప్పుడు తల్లిదండ్రుల మాట గుర్తుకొస్తాయి, అమ్మో ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి, కనీసం ఫోన్లు మొత్తం తీసేసుకుంటారు పోలీసు వాళ్ళు. ఇంటికి ఫోన్ చేసుకుందామన్నా సరే రికమెండేషన్లు వస్తాయి, ఇదే ముఠా గురించి మామూలు వదిలిపెట్టేయమని చెప్తారని చెప్పి ఎవరు ఫోన్లు తీసుకొని అన్ని స్విచ్ ఆఫ్ అక్కడ పెట్టేసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత
ఆ రోజంతా గడిచిపోయి తర్వాత రోజు నైట్కి తెలుస్తుంది ఏమనంటే ఆల్రెడీ ఆ డిబాచింగ్ చేయించమట 4 days నుంచి ఆ లాడ్జిలోనే ఉంటున్నారని చెప్పి వాళ్ళు నిజం చెప్పటం, ఈ ఇద్దరు ఆడపిల్లలకి అసలు మాకు వీళ్ళెవరో మాకు తెలియదని చెప్పటం, లాడ్జి రికార్డ్స్ లో చూస్తే ఆ రోజు పొద్దున్నే రావటం, అన్ని నిర్ణయించుకొని వాళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత ఓకే వీళ్ళకి సంబంధం లేదు కదా అని చెప్పి వాళ్ళిద్దరిని పిలిచి, మీరు ఆడపిల్ల ఉండి ఇలా ఇంట్లో చెప్పుకోకుండా వెళ్ళటం మంచి పద్ధతి కాదు, ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి, మీరు చెయ్యకపోయినా సరే మీతో పాటుగా ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇచ్చేసాం, నిన్న ఎంతమందిని పలానా లాడ్జీలో డిబాచింగ్ చేస్తున్నారని చెప్పి ఇచ్చేసాం, మీ భవిష్యత్తు పోద్దని చెప్పి మళ్ళా రేపు పేపర్లో మీకు సంబంధం లేదని మేము ఇస్తామని చెప్పేటప్పటికి వీళ్ళకి జీవితం నిలువున కూలిపోయినట్లు అయిపోద్ది. ఇద్దరు ఎవరింటికి వాళ్ళు బయలుదేరి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఇచ్చేసిన పని ఏంటంటే వీళ్ళు నైట్ ఇంటికి వెళ్తారు, తెల్లారి పొద్దున్నే లేచిన తర్వాత పేపర్లో ఆ న్యూస్ చూసిన తర్వాత నా కూతురు ఇటువంటి దాంట్లో పట్టుకుంటవేంటి, నా కూతురు అలాంటిది కాదే అని అనుకుంటారు. బట్ ఎనీహౌ ఇంకా నేను ఈ ఊర్లో ఉంటే గనక చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఎవరు బతకనివ్వరు అని చెప్పి ఆవిడికి వాళ్ళ లైఫ్ అంటే ఏంటో తెలిసి రావాలని చెప్పి మొత్తం ఫ్యామిలీని మొత్తం తీసుకుని వేరే స్టేట్ వెళ్ళిపోతారు. వేరే స్టేట్ వెళ్ళిపోతే ఈ అమ్మాయికి ఈ విషయం తెలియదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి డాడీ నీ కూతురు అలాంటిది కాదు చాలా మంచిది అని చెప్దాము, డాడీని కావలించుకొని ఆయన యొక్క ఓదార్పు పొందుదాము, వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్దాం అనుకుని వచ్చిన వాళ్ళకి ఇల్లు లాక్ చేసేస్తుంటది. పక్కన వాళ్ళందరూ ఇంటి పక్కన వాళ్ళని అడిగితే నువ్వు చేసిన పనికి ఇంకా ఊర్లో ఉంటారమ్మా మీ అమ్మ నాన్నళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోయారు మాకు తెలియదు, పొద్దున్న లేచారు అందరిలాగానే ఉన్నారు అనుకున్నాము, ఇక్కడికి ఇంటికి వెళ్ళి చూస్తే ఎక్కడికి వెళ్ళిపోయారో మాకు తెలియదు అందరికి. ఈ అమ్మాయికి ఏం చెయ్యాలి ఇప్పుడు నేను, ఇప్పుడు వరకంటే మా అమ్మ నాన్న ఉండేవాళ్ళు ఇప్పుడు లాక్ చేస్తుంది అని అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంటే ఇంటి ఓనర్ వచ్చి ఏంటమ్మా ఎవరో చచ్చిపోయినట్టు ఇంటి ముందు కూర్చొని ఏడుస్తున్నావేంటి, చేసిన నిర్వాహం సరిపోలేదా, మీ అమ్మ నాన్నలు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఇక్కడ ఉన్న కాడి నుంచి నా ఇంట్లో కూడా ఇలాంటిదే జరుగుద్దని చెప్తున్నారని చెప్పేటప్పటికి ఆ అమ్మాయి మారు మాట్లాడకుండా అప్పుడు స్వప్న గుర్తుకొస్తుంది. స్వప్న ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ వాచ్మ్యాన్ వచ్చి అమ్మా మా అయ్యగారు రేపు నుంచి నేను ఇంటి గడప తొక్కితే గనక పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని చెప్పారు, ఇంకా నువ్వు మా అమ్మాయితో మాట్లాడటం కానీ అలాంటివి చేసినట్టుగా తెలిసిందంటే గనక నీ యొక్క లైఫ్ మాత్రం అధోగతి అయిపోద్దని చెప్పమన్నారని చెప్పేటప్పటికి ఈ అమ్మాయికి పిచ్చెక్కిపోయి రోడ్డమ్మటి పిచ్చి పట్టినట్టు వెళ్తూ 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 ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇప్పుడు ఎలా ఉండాలి, మరి ఏదన్నా చదువుకుందా అంటే ఇంటర్మీడియట్ మధ్యలో చేసిన ఈ నిర్వాహకం, స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటే ఏ మాటలు, ఇంట్లో ఉందామంటే ఇల్లు లేదు, ఏం చేయాలని ఏడుస్తూ ఉంటే పాపం అదే వీధిలో ఉన్న వాళ్ళ నాన్నగారి మీద అభిమానం ఉన్న ఒక ఆవిడ అమ్మాయిని తీసుకొని అమ్మా తర్వాత రోజు పేపర్లో చూసాము మీదేం తప్పులేదని చూసాము, మీ నాన్నతో చెప్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్లు అలాంటివి కూడా ఏమి పని చేయట్లేదమ్మా, సరే నువ్వు ఒంటరిదాని అయిపోయి నీ జీవితం నాశనం అయిపోద్ది కదా అని చెప్పి అక్కడ ఒక ఉమెన్ హాస్టల్ ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి ఆ లేడీస్ హాస్టల్లో అమ్మాయిని పెడతారు. ఏ ఒక్క ఒప్పందం మీదంటే ఆ హోటల్లో ఆ లేడీస్ హాస్టల్లో ఈ అమ్మాయి వంట వండి వాళ్ళ యొక్క బట్టలు అన్ని ఉతికితే గనక ఫ్రీగా వసతి షెల్టర్ కూడా ఇస్తామని చెప్తే ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత రోజు రోజుకి మా నాన్నకి మా అమ్మకి నేను మంచిదాన్ని అని చెప్పే రోజు కావాలని రోజు నిద్రపోయేటప్పుడు అదే మాట అనుకుంటాం, పొద్దున్న లెగిసిన వెంటనే అదే మాట అనుకుంటాం, ఈ రోజున మా నాన్నోళ్ళు వస్తారేమో అని అనుకుంటాం, అలా అనుకుంటూ ఉంటుందే కానీ ఎన్ని సంవత్సరాలైనా రాకపోతారు. ఈ అమ్మాయికి అప్పుడు ఇంకా నేను ఈ హాస్టల్లోనే పని చేస్తూ ఉంటే కనుక నా లైఫ్ నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనే భయం ఏర్పడుతున్నందువల్ల ఆ అమ్మాయి చిన్న చిన్న జాబులు ఎత్తుక్కుందామని వేరే వేరే కంపెనీలకు కానీ వాటికి కానీ వెళ్తే ఎందుకమ్మా మమ్మల్ని కూడా ఈ కంపెనీని కూడా పాడు చేసేద్దామనా, కస్టమర్లు వచ్చేవాళ్ళు కూడా రారమ్మా నేను పెట్టుకుంటే అని చెప్పి
పంపించేసి అవమానాల పాలు. జీవితం అంటే ఏంటనేది మనిషికి ఎప్పుడు తెలుస్తుందంటే, ఒకదాని వెంట కష్టాలు వచ్చినప్పుడు, మనం ఉండటానికి నిలవ నీడ లేనప్పుడు, చెప్పుకుంటాక ఒక మనిషి కూడా లేనప్పుడు ఎంత బాధను అనుభవిస్తామో అన్ని బాధలు అనుభవిస్తూ ఉండి, ఇక నా జీవితం ముగింపు దశకు వచ్చేసింది, కానీ నేను చనిపోను, నేను చనిపోయే లోపు మా అమ్మ నాన్నకి నేను మంచిదాన్ని అని చెప్పాలి, మళ్ళా ఒక్కసారి నా కుటుంబ సభ్యులందరినీ చూడాలన్న బలమైన ఆశ ఉండటం వల్ల ఏదో ఒక రోజు నేను చిన్న ఉద్యోగం అన్న సంపాదించుకొని ఏదో ఒక షాప్ లో కానీ చేపి సంపాదించుకోవాలని రోజు తిరుగుతూ ఉండంగా, ఒకరోజు వాళ్ళ నాన్నగారు బట్టల షాప్ లో పనిచేసే ఒక అబ్బాయి ఈ లేడీస్ హాస్టల్కి వచ్చి, అమ్మాయి మా ఓనర్ గారు రమ్మంటున్నారని తీసుకెళ్తాడు. ఈ అమ్మాయికి అప్పుడు గుర్తుకొస్తుంది, అయ్యయ్యో ఇంతకాలం నేను అన్ని చోట్ల తిరిగాను కానీ మా నాన్న చేసిన బట్టల షాప్కి అడిగితే ఎంత బాగుండేదో అని అనుకుని గబగబ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన ఒకటే మాట మాట్లాడతారు, మీ యొక్క విషయం జరిగింది అన్నీ నాకు తెలుసు, ఇంకా నువ్వు నాకు వివరం ఏమి ఇవ్వక్కర్లేదు, కేవలం మీ నాన్న మీద ఉన్న అభిమానం చొప్పున ఈ షాపులో నీకు ఒక సేల్స్ మ్యాన్ గా ఉద్యోగం ఇస్తున్నాను, అందులో పని చేసుకొని కింద టైలరింగ్ కూడా చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి టైలరింగ్ నేర్చుకో, మీ నాన్న ఎక్కడ ఉన్నాడో నాకు ఎవ్వరికీ తెలియదు, నువ్వు ఇక్కడ ఉంటున్నావని ప్రతిరోజు మేము వెతుకుతుంటే ఈ రోజుకి నీ యొక్క అడ్రస్ తెలిసింది, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో అభిమానంతో ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా చేశాడని చెప్పి నీకు ఈ అవకాశం ఇస్తున్నామని చెప్పటికి ఆయనకి దండం పెట్టి అందులో జాయిన్ అయిన తర్వాత చక్కగా కస్టమర్లందరిని ఆకర్షించుకొని అక్కడ సేల్స్ పెరిగేలాగా చేస్తుంది. అదేవిధంగా టైలరింగ్ నేర్చుకొని చక్కగా మంచి మంచి మోడల్స్ లో జాకెట్స్ అవన్నీ కుట్టుకున్న తర్వాత పర్వాలేదు నా జీవితం నేను బతకగలను ఒక ధైర్యానికి వస్తుంది. కానీ అమ్మాయి కోరిక తెరలా, మా అమ్మ నాన్నని ఒకసారి చూడాలి, వాళ్ళకి నేను మంచిదాన్ని అని చెప్పాలి, నా కుటుంబ సభ్యులందరితో ఒకసారి కలవాలి అన్న కోరిక అయితే మాత్రం చచ్చిపోలేదు. ఆఫ్టర్ 15 years ఎక్కడి నుంచి వెళ్ళిపోయారో వాళ్ళ నాన్న, వాళ్ళ స్టేట్ లో అవతల స్టేట్ లో ఉన్న వాళ్ళ నాన్న రాత్రి ఇంటికొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలుస్తారు. ఆల్రెడీ వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య చదువు పూర్తయిపోవటం, మంచి గవర్నమెంట్ జాబులు సంపాదించుకొని బాగా స్థిరపడిన స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అంటారు, రేపు మన ఊరు వెళ్తున్నామని చెప్తారు. మన ఊరు అనేటప్పటికి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి అందరూ ఆశ్చర్యపోతారు. తెలియనట్టు, ఎందుకు డాడీ అంటే నా పెద్ద కూతురు ఉంది కదా, నా పెద్ద కూతురుని చూస్తాకి వెళ్తున్నాను అందరికి. వీళ్ళకి మతిపోద్ది, ఇదేంటి డాడీలో ఎంత మార్పు వచ్చింది, ఇన్ని రోజులు కనీసం గీత మా అక్క మా చెల్లి మాటలు కూడా ఎత్తే మమ్మల్ని చితకొట్టేసేవాళ్ళు, ఆ మాట మాట్లాడితే మీరు కూడా పాడైపోతారనేవాళ్ళు, 15 సంవత్సరాల తర్వాత మా నాన్నలో ఎంత మార్పు వచ్చింది ఏంటా అని చెప్పి వాళ్ళు సంతోషపడుతూ వాళ్ళ ఊరు బయలుదేరి వెళ్ళి డైరెక్ట్ గా అమ్మాయి ఉన్న బట్టల షాపుకి వెళ్ళేటప్పటికి ఎవరో సేల్స్ మ్యాన్ అనుకొని తలెత్తి చూసేటప్పటికి ఎదురుగా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అక్క అన్నయ్య ఉండేటప్పటికి వాళ్ళని చూసి ఆనంద బాష్పంలో తెలియదు, దుఃఖంతో వచ్చిన బాధ తెలియదు, ఆ అమ్మాయి అనుభవించిన బాధ మొత్తం వాళ్ళ నాన్న అమ్మ కాళ్ళ మీద పడి తీర్చుకున్న తర్వాత, వాళ్ళ నాన్న కూడా ఏడ్చుకున్న తర్వాత ఏమీ మాటలు ఉండవు. ఆ ఓనర్ గారు వచ్చి చెప్తారు, అమ్మా నిజంగా మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రోజు జరిగిన విషయం కూడా మేము ఫోన్లో చెప్పాము, ఫోటో కూడా పంపించాము, పేపర్లో పడింది, మీ నాన్న కూడా నా కూతురు అలాంటిది కాదని చెప్పి నమ్మాడు, కానీ ఈ ఏజ్ లో తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ముఖ్యమై వాళ్ళు ఎంత ముఖ్యమో తెలియాలంటే మేము ఇక్కడ ఉండకూడదు, ఒక గుణపాఠం తెలియాలి, అయినా ఆవిడ వదిలేస్తే గనక రోడ్డు పాలైపోద్దని చెప్పి మీ నాన్న ఉద్యోగం ఇమ్మని చెప్తేనే ఇక్కడ ఇందులో ఉద్యోగం ఇచ్చామనేటప్పటికీ వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి, నాన్న నేను తప్పు చేశానంటే, లేదమ్మా టీనేజ్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేకమైన మార్పులు వస్తాయమ్మా, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చేసిందే ముఖ్యం అనుకుంటారు,
మేము తీసుకునే నిర్ణయమే కరెక్ట్ అనుకుంటారు. అది మీ తప్పు కాదు. మీ యొక్క ఎదుగుదల, ఆ ఎదుగుదలతో పాటు మార్పులు, శారీరక మానసికంగా వచ్చే మార్పుల వల్ల మీలో ఆ దూకుడు అవన్నీ వస్తాయి. ఎవరైతే వాటిని అధిగమిస్తారో వాళ్ళ లైఫ్ బాగుంటది. లేకపోతే నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో, నేను కాబట్టి ఒక తండ్రిగా కనీసం నీకు రోడ్డు మీద పడకుండా చేయగలిగాను. నాకంటే మూర్ఖపు తండ్రి అయితే కనుక ఆ ఆశ్రయం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కనుక నీ జీవితం ఏమవుద్దో గుర్తుంచుకో అని చెప్పి ఈ అమ్మాయిని కూడా తీసుకొని ఆ బట్టల షాప్ ఓనర్కి చెప్పి మళ్ళా వేరే స్టేట్ తీసుకొని వెళ్ళిపోతారు. హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. మై డియర్ టీనేజర్స్, మీరేదో టీనేజ్లోకి వచ్చారు కదా అన్ని మాకు తెలుసు అని అనుకోమాకండి. మీ స్టేజ్ దాటి వచ్చారు మీ తల్లిదండ్రులు. మీకంటే 4 ఆకులు ఎక్కువ తినే వచ్చారు. అందువల్ల వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. మీకు వచ్చిన డౌట్లు ఏమన్నా ఉన్నా, ఆశలు కానీ కోరికలు ఏమైనా ఉన్నా ఫ్రెండ్ లాగా అడిగి బతిలాడి సాధించుకోండి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలు అనగానే టీనేజ్లోకి వచ్చారనగానే మనం ఇలాగే ఉండాలి, రివర్స్ గానే ఉండాలి అని కాకుండా వాళ్ళతో కూడా వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తేనే మనం సరిగ్గా చూస్తున్నాము, మంచి తల్లిదండ్రులు అనిపించుకోవాలని చేస్తే గనక దెబ్బతింటారు. ఏది అవసరమో ఏది అవసరం కాదో ఎలా చెప్పాలో తెలియవలసిన బాధ్యత మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మనం కూడా ఒక తల్లిదండ్రుల యొక్క నీడలో బతికొచ్చిన వాళ్ళమే కాబట్టి వాటిల్లే ఈ జనరేషన్ కొన్ని మార్చి పిల్లల్ని మంచి దారిలో పెట్టండి. అప్పుడు టీనేజ్ అనేది చేదు జ్ఞాపకం కాకుండా మధుర జ్ఞాపకంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.